Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily state government, central government, IT jobs, local jobs and అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన VK Jobs Dailyలో యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com లో కూడా అప్డేట్స్ అనేవి డైలీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగిందనమాట. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లా వ్యక్తులైనా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. ఒకవేళ లాస్ట్ వరకు చూసినా కూడా డౌట్స్ అనేది క్లారిఫై కాకుంటే మీరు నన్ను డైరెక్ట్ మెసేజ్ చేయవచ్చు, లేదంటే కామెంట్ చేయడం ద్వారా కూడా మీకు రిప్లై ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పోస్టులు వచ్చేసి స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ అలాగే సైకియాట్రిక్ అండ్ అలాగే ఆయుష్ డాక్టర్లో ఆయుర్వేద అండ్ అలాగే హోమియోపతి అండ్ అలాగే యునాని అండ్ అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్ ఇవి వచ్చేసి పోస్టులు అన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది 1 నవంబర్ నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి 15 నవంబర్ 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బి యాక్సెప్టెడ్ అని. సో ఈ పోస్టులకు గాను ఏజ్ వచ్చేసి 21 to 60 ఇయర్స్ అనేది ప్రతి ఒక్క పోస్ట్కి ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు ఎక్కువను తక్కువను. అండ్ అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలో మెయిన్గా ఆయుష్ అనే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళకి. అండ్ అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ ఏంటంటే మీకు కంప్యూటర్స్లో కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫైనాన్స్ మేనేజర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిగ్రీతో పాటు MBA అండ్ అలాగే MCom ఫైనాన్స్లో అనేది కంప్లీట్ చేసి ఉండాలి. పోస్టుకు బట్టి క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్. అండ్ కొన్ని పోస్టులకు గాను 18 to 42 ఇయర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు కూడా కొన్ని మార్క్స్ అనేది వెయిటేజ్గా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని క్యాంపులో కూడా పాల్గొన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో SC, ST, BC అండ్ EWS వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది, ఎందుకంటే మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి. OC వాళ్ళకి 1000 రూపీస్ అండ్ అలాగే SC, ST, BC, EWS అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్గా వచ్చేసి apmsrb.ap.gov.in అనేది వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీతో పాటు మనకి ఇచ్చినటువంటి పోస్ట్ యొక్క స్పెషలైజేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 18 ఎబో ఉన్న ఏజ్ వాళ్ళు కొన్నిటికి 42 ఇయర్స్ ఉంది, కొన్నిటికి 60 ఉంది. కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే, కంపల్సరీగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే మనం చెప్పినటువంటి ఈ సెక్టార్లో ఎక్కడన్నా కానీ వర్క్ చేసిన వాళ్ళకు కూడా మనకు ఎగ్జామ్లో వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి సింపుల్ అన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మెయిన్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేసి అప్లికేషన్ అనేది చేయించడం జరుగుతుంది. సో ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు VK Jobs Daily. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com. థ్యాంక్ యూ.